ఇప్పుడు మీరు మీ చేతిలో వేప ఇది ఉంది కదమ్మా, ఆకు అంటాం కదా దీన్ని. ఈ ఆకులు తీసేస్తే దీన్ని ఈనె అంటామమ్మా. ఈ ఈనె మిరియాలు సమంగా తీసుకుని నూరుకోవాలమ్మా. నూరుకుని మాత్రలు కట్టుకుని ఉదయం 2 మాత్రలు అంటే శనగలు దగ్గర శనగల సైకి కట్టుకోవాలమ్మా. ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు వేసుకుంటే ఒక 6 నెలల తర్వాత మీకు ఇంకా ఎప్పుడు ఫీవర్ రాదమ్మా. వైరల్ ఫీవర్ అనేది రాదు. ఓకే. అదేవిధంగా 6 నెలల కనుక మీరు తింటే మిమ్మల్ని కోబ్రా కరిసినా కూడా విషం ఎక్కదమ్మా బాడీకి. తేలు కుట్టినా విషం ఎక్కదు. అంత అద్భుతంగా ఈ వేప ఈనె అనేది పనిచేస్తుందమ్మా. అదే మాత్రలు కంటిన్యూగా మీరు ఒక 2-3 సంవత్సరాలు రోజు ఉదయం 1-2 కానీ మీ బాడీ వెయిట్ని బట్టి వాటి కానీ 2 కానీ 1 సంవత్సరం 2 ఏళ్ళు కంటిన్యూ చేస్తే డయాబెటీస్ కూడా పూర్తిగా తగ్గిపోతుందమ్మా. వేప ఈనె మళ్ళీ మిరియాలు. అంత అద్భుతమైన మూలిక ఈ వేపకమ్మ. వేప ఈనె, వేప చెట్టుకి అనేక గుణాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు కాయ ఉంది మీ చేతిలో ఉన్నాయి, ఇది ముగ్గితే వేప పండు అంటామమ్మా. రోజు ఉదయాన్నే చెట్టు దగ్గరికి వచ్చి పరగడుపున ఇన్ని పళ్ళు తిని గింజలు ఊసేస్తే ఒక 10 రోజులు కనుక తింటే అమ్మ పైల్స్ తగ్గిపోతాయమ్మా. మూలశంక అంటాం కదా, అవును, ఆర్సె మొలలు అంటాం. ఆర్సె మొలలు తగ్గిపోతాయమ్మా. బాగా క్రానిక్ ఉండి వంశపారంపర్యం ఉంటాయి ఆర్సె మొలల్లో. ఆ వంశపారంపర్యం ఉంటే మట్టుకు ఒక 20 రోజులు తినాలమ్మా. తీతిగా ఉంది కానీ కొంచెం వెగటగా ఉంది రుచి. అలవాటైతే ఏముండదు. చిన్నప్పుడు మేము విపరీతంగా తినేవాళ్ళం వేప చెట్టు ఎక్కి. అందుచేత వేపకాయ కూడా పండు కూడా అంత చేదు ఉండదు అని అంటారు కదా. చేదు ఉండదమ్మా, చేదు ఉండదు. కొంచెం అదో టైపు వాసన ఉండి స్వీట్ గానే ఉంటుంది, తీతిగా. అందుకు తినడానికి అంత ఇబ్బంది ఏమి మరీ దారుణంగా ఏమి ఉండదు. మనం తినాలనుకుంటే ఆరోగ్యం కోసం చేదు మందులు కూడా తింటాం కదా. అవునవును. అందుకు ఆరోగ్యం కావాలంటే పైస్ తగ్గాలి అంటే ఎటువంటి ఆపరేషన్ అక్కర్లేకుండా సింపుల్ మెడిసిన్. అవును, ఒక అద్భుతమైన మూలిక వేప చెట్టు. అదే విధంగా దీని గింజ యొక్క చమురు ఏదైతే ఉందో ఇది ముక్కుతోటి కనుక అంటే చాలా దారుణంగా మండుతుందమ్మా ఇది. పూర్వం ఏం చేసేవారంటే ముక్కులో నెయ్యి రాసి ఆ తర్వాత ఇది రోజు అటో చుక్క ఇటో చుక్క వేస్తే అన్ని రకాలైన హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయమ్మా. ముక్కులో వేస్తే హెయిర్ ఫాల్, సైనస్ తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. ఎన్నో రకాల గుణాలు దీని ఆయిల్కి ఉన్నాయమ్మా. మనకు వేప నూనె అని దొరుకుతూ ఉంటుంది కదా, దొరుకుతుందమ్మా. సో అదేనా సార్? దీని నుంచి భయంకరమైన స్మెల్ అవుతుంది, మండుతుంది బాగా. ముక్కులో వేసుకుంటే మామూలుగా మండదు. ఇదే నూనెని 300 ppm, 1000 ppm, 500, 1500, 2000 ఇలాగా అనేక దేశాల్లో పూర్తిగా పురుగు మందులు తీసేసి దీన్నే స్ప్రే చేస్తున్నారమ్మా. స్ప్రే చేసి అమెరికాలో అయితే ఈ చెట్టు యొక్క పేటెంట్ కూడా వాళ్ళు తీసేసుకుందామని ట్రై చేశారు. మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, RSS వాళ్ళు ఫైట్ చేసి ఈ పేటెంట్ని వెనక్కి తీసుకురావడం అనేది జరిగిందమ్మా. సో ఇది మన భారతదేశంలో పుట్టిన మొక్క కదా. యాక్చువల్గా కొందరు అంటాం ఏంటంటే ఆఫ్రికా నుంచి వచ్చిందని అంటారమ్మా. ఎనీవే అమెరికాది కాదు. కాకపోయినా వాళ్ళు పేటెంట్ తీసేసుకుందామని ప్రయత్నించారు. పసుపు ఒకటి, వేప మొక్క, గోమూత్రం, మన పంజాబ్లో ధాన్యం ఏంటమ్మా అయ్యి పళ్ళ వండుతారు కదా, గోధుమ ధాన్యం, మన బియ్యం పొడవుగా ఉంటాయి కదా, బాస్మతి కూడా వాళ్ళు తీసేసుకుందామని చూసారు. ఇవన్నీ కూడా ఫైటింగ్ జరుగుతుంది. బాస్మతి వెళ్ళిపోయినట్టుంది. లేదు సార్, మళ్ళీ రిటర్న్ వచ్చేసి. అయితే గోమూత్రం ఇవి అయితే మట్టుకు మన వాళ్ళు తీసుకొచ్చారు వెనక్కి. అదే విధంగా ఈ వేప చెట్టుని కూడా తీసేసుకుందామని వాళ్ళు చూస్తున్నారు అనమాట. ఈ వేప ఆకు భస్మానికి అనేక గుణాలు ఉన్నాయమ్మా. వేప ఆకు గుణం సెపరేటు, ఈనె సెపరేటు. అదే విధంగా వేప చిగురును కూడా మీరు నేను చెప్పిన విధంగా ఇది నూరి చిగురు మిరియాలు సమానంగా మీరు కనుక తీసుకుంటే ఈ ఈని ఎన్ని రకాలుగా పనిచేస్తుందో అన్ని రకాలుగా అది పనిచేస్తుందమ్మా. డయేరియా మీద కూడా ఆ చిగురు మిరియాలు కలిపి నూరిన మాత్రలు 2 మాత్రలు వేసుకుంటే 10 years నుంచి ఉన్న డయేరియా కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా IBS, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, దాని మీద కూడా దీని చిగురు పనిచేస్తుందమ్మా. అంటే ఒకటి కాదమ్మా, వేప చెట్టు అనేది కొన్ని వందల రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు. సపోజ్ ఒక పేషెంట్కి ఫీవర్ వచ్చింది, ఒళ్ళు చల్లబడిపోతుంది, వెంటనే మీరు అరిచేతులకి అరికాళ్ళకి వేప నూనె మద్దన చేసేయండి. వెంటనే బాడీ వేడెక్కిపోయి ఆ చలి జ్వరం నుంచి చల్లబడిపోయే లక్షణం నుంచి శరీరం అంతా వేడెక్కి మళ్ళీ నార్మల్ టెంపరేచర్లోకి మనిషి వచ్చేస్తాడమ్మా. అలా అనేక రకాలు అనమాట, ఒకటి కాదు. దీని నూనెకి కానీ, దీని వేరుకు కానీ, తాటకు కానీ ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని రకాలైన మెటల్స్ని భస్మాలు చేయడానికి కూడా ఈ వేప బూడిదనే వాడతారు ఆయుర్వేదంలో.